వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిసా. ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మే 13కు మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక 400+ సీట్స్లో మేము తప్పకుండా అధికారంలోకి వస్తాము, అది మా టార్గెట్ అని చెప్పి ఎన్డీఏ చెప్తున్న పక్షంలో కాంగ్రెస్ కూడా ఎక్కడా మేము తగ్గే పరిస్థితి లేదు, ఈసారి మేము అధికారంలో మేమే వస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్న పరిస్థితి. మరి ఇటువంటి తరుణంలో ప్రతి ఒక్క సర్వే కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మనం లాస్ట్ టైం చూసుకుంటే 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఏదైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి పనిచేసింది. మరి అటువంటి ప్రశాంత్ కిషోర్ 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావడంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. కానీ ఈసారి మాత్రం ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా జరిగిన ఏదైతే ఒక ఇంటర్వ్యూ ఉందో ఆ ఇంటర్వ్యూలో బాహాటంగా చెప్పడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి లేకపోతే ఓన్లీ సంక్షేమ పథకాలతో రాష్ట్రం డెవలప్మెంట్ అనేది ఉండదు, కాబట్టి ప్రజలు అది ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఈసారి వైఎస్ఆర్సీపీ నార్మల్గా కాదు, బిగ్ లాస్ అంటే చిత్తుగా ఓడిపోయే పరిస్థితి కూడా వైఎస్ఆర్సీపీకి ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పిన దాఖలాలు మనం చూసాం. మరి లాస్ట్ టైం ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీం ఏదైతే సర్వే చేసిందో 19 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది, అదే ప్రశాంత్ కిషోర్ టీం ఐపాక్ టీం ఈసారి చేపట్టిన సర్వే ఏదైతే ఉందో ఈ సర్వే కనుక ఒకసారి మనం చూస్తే పూర్తిగా భిన్నంగా ఇక్కడ ప్రశాంత్ కిషోర్కు సంబంధించిన ఆ టీం ఐపాక్ టీంకు సంబంధించిన మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆశీష్ దాస్, టీమ్ ఐపాక్ వెస్ట్ బెంగాల్, ప్రశాంత్ కిషోర్ సర్వే ఫ్రమ్ 1 ఏప్రిల్ టు 16 ఏప్రిల్, రీసెంట్ సర్వే. ఏప్రిల్ 1 నుంచి 16 ఏప్రిల్ వరకు ఏదైతే సర్వే నిర్వహించారో ఆ సర్వేలో ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇక్కడ మరొకటి చూద్దాం. ఇక్కడ ఈ సర్వే ఎవరెవరి మీద ఎంతమంది మీద కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా చేశారన్నది, ఎవరెవరిపై ఈ సర్వే చేశారన్నది ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ 100 మందికి సంబంధించి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళను ఇక్కడ సర్వేలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళను 100 మందిని అడిగారు, లేబర్ను డైరెక్ట్గా 100 మందిని అడిగారు. అదేవిధంగా బిజినెస్ పీపుల్ని 100 మంది, హౌస్ హోల్డ్ ఉమెన్ అంటే ఇంటి పట్టున ఉండే స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 100 మెంబర్స్ను అడగడం జరిగింది. టోటల్గా 400 శాంపిల్స్ను ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 400 మందిని శాంపిల్గా తీసుకోవడం జరిగింది, స్పెసిమెన్గా తీసుకోవడం జరిగింది. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దానికి ముందుగానే సర్వే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ సర్వేలో తెలిసింది ఏంటంటే ఎన్డీఏ అలయన్స్ మీద 118 స్థానాలు ఎన్డీఏ అలయన్స్కి వస్తాయని చెప్పి, ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తుందో ఈ కూటమికి 118 స్థానాలు ఈ కూటమికి దక్కుతాయని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది ఐపాక్ టీం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి 39 స్థానాలు, టైట్ ఫైట్ ఒక 18 స్థానాలు వస్తాయని చెప్పి కూడా ఐపాక్ టీం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనం ఈ టైట్ ఫైట్ 18 కనుక వైఎస్ఆర్సీపీకి కలుపుకుంటే 39 + 18 = 57కు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరిమితం అవుతుందని చెప్పి, ఒకవేళ కలుపుకున్న వైఎస్ఆర్సీపీ ప్లస్ టైట్ ఫైట్ కలుపుకున్న 57 స్థానాలకు మించి వైఎస్ఆర్సీపీ గెలవదు అని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఐపాక్ టీం వాళ్ళు చేసిన సర్వేలో తెలపడం జరిగింది. అయితే ఒకవేళ ఎన్డీఏ అలయన్స్ మీద ఈ 118 ప్లస్ ఈ 18 టైట్ ఫైట్ ఒకవేళ వన్ సైడ్ అయ్యి ఈ 18 కనుక ఇటు ఎన్డీఏ అలయన్స్కు వస్తే 136 స్థానాల్లో టీడీపీ ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉందో 136 స్థానాల్లో ఈ 3 కూడా కలిపి ఇక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ అలయన్స్లో వీళ్ళు తెలపడం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ మాత్రం ఈ టైట్ ఫైట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీలో కలిసిన పెద్దగా లాభం లేకపోవచ్చు. 57 సీట్లకే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు కాబట్టి ఇక్కడ పూర్తిగా ఎన్డీఏ అలయన్స్కు ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఈ ఐపాక్ టీం ఏదైతే ఉందో ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరెవరిని ఓట్లు ఇక్కడ ఎంతమందిని ఏ
సెక్షన్స్ వారిని ఏ ఓట్లు ఎవరి వైపు ఉన్నాయన్నది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే విల్ ఓట్ ఫర్ వైసీపీ, ఒకవేళ వైసీపీకి ఓట్ వేస్తారా అని అడిగినప్పుడు టోటల్ ఓటర్స్ వైసీపీ వైపు ఎంతమంది చెప్పారు, టీడీపీ వైపు ఎంతమంది చెప్పారు అన్నది ఇక్కడ మనము క్లియర్గా చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళను అడగడం జరిగింది. 100 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ను అడిగితే 12 మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం జరిగింది. 88 మంది మాత్రం ఇక్కడ టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఒకవేళ 100% రేషియో చూసుకుంటే కనుక మనం ఈ 100% రేషియోలో 12% గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా టీడీపీకి 88% ఎంప్లాయీస్ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది ఈ 100 అనేది ప్రతి నియోజకవర్గానికి కూడా వాళ్ళు స్పెసిమెన్గా తీసుకొని చేసింది. 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 175 నియోజకవర్గాల్లో వీళ్ళు స్పెసిమెన్గా తీసుకొని ఇక్కడ వీళ్ళను ఆ పర్సంటేజ్ను వీళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్స్ను మనం చూస్తే టీచర్స్ వైసీపీకి 67%, అంటే 100లో 67 మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం జరిగింది. 33% మాత్రమే తెలుగుదేశానికి ఇక్కడ మద్దతు ఇవ్వడం జరిగింది. టీచర్స్, ఉపాధ్యాయులు. ఓకే, ఐటీ ఎంప్లాయీస్ విషయానికి వస్తే 100కు 44 మంది ఐటీ ఎంప్లాయీస్ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మద్దతు తెలిపితే 56 మంది తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. అయితే ఐటీ అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది హైదరాబాద్. ఎందుకంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ ఆ స్థాయిలో డెవలప్మెంట్ అయిందంటే ఖచ్చితంగా ఈ క్రెడిట్ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడికే వెళ్తుంది. కాబట్టి గతంలో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా గ్రాటిట్యూడ్ టు సిబిఎన్ అని చెప్పి కూడా ఐటీ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున అక్కడ సభ నిర్వహించి ఆ సభలో అక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ని ఐటీ ఎంప్లాయీస్ చూపించుకునే ఆ పరిస్థితి ఇక్కడ 56% మనకు అర్థమవుతుంది. ప్లస్ ఇక్కడ స్టూడెంట్స్ని అడిగితే 18 ఏళ్ల పైబడిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను 100 మందికి గాను వాళ్లకు ఎంతమంది ఓటు వేస్తారంటే వైసీపీకి 22 మంది మాత్రమే. ఒకవేళ పర్సంటేజ్లో తీసుకుంటే 22% మాత్రమే వైఎస్ఆర్సీపీకి విద్యార్థులు తమ మద్దతు తెలపడం జరిగింది. 78 మంది విద్యార్థులు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రతిదీ కూడా అందరూ 18 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఊహాజ్ఞానం ఉంటుంది. వీళ్ళు తమ చదువులు వన్స్ +2 అయిపోయిన తర్వాత, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత తమ పరిస్థితి ఏంటి, తమ గోల్ ఏంటి, తమ లక్ష్యం ఏంటి, తమ చదువులు ఎటువంటి పై చదువులకు వెళ్ళాలి, ఆ పై చదువులకు ఎటువంటి ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సాయం వస్తుంది, సరే చదువు అయిపోయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్రం బాగుంటే, రాష్ట్రంలో పరిశ్రమలుంటే, రాష్ట్రం అన్ని విధాలుగా డెవలప్ అయితే, ఐటీ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా రాష్ట్రం డెవలప్ అయితే తప్ప ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ విద్యార్థులు క్లియర్గా వన్ సైడ్, అంటే 22% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ 78% ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఏది విజనరీ లీడర్ ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో, చంద్రబాబు నాయుడు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా ఐటీ కంపెనీలు కానీ ప్రతి పరిశ్రమలు కానీ వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థులు 78% ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. రైతులు 51% వైఎస్ఆర్సీపీకు మద్దతు తెలిపితే 49% తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ చూస్తే 100కు 12% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే 88% ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. వర్కింగ్ లేబర్ ఎవరైతే కార్మికులు ఉంటారో, వర్కింగ్ లేబర్ ప్రతి ఒక్క 100లో 16 మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడం జరిగితే హ్యూజ్గా 84% ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. 84% మద్దతు తెలపడానికి కారణం ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుకను ఉచితంగా వాడుకునే ఒక స్కీమ్ను ఆనాడు చంద్రబాబు నాయుడు పెట్టారు. అయితే
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాగానే ముందుగా ఆ ఉచిత ఇసుక స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేయడం జరిగింది. అదేవిధంగా ఆపేసి 3 సంవత్సరాలకు గాను భయంకరంగా రేట్లు పెంచడం జరిగింది. 1 సంవత్సరం పాటు భవన నిర్మాణ కార్మికులు అయితే అల్లాడిన పరిస్థితులు, సాధారణ కూలీలకు పని దొరకని పరిస్థితి. మరి అటువంటి తరుణంలో కడుపు రగిలిపోయే సంఘటనలు ఎన్నో ఆ కూలీలు భవన నిర్మాణ కార్మికులకు ఎదురైన పరిస్థితులు. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ ఏదైతే ఆక్రోశం ఉందో, ఏవైతే ఆ ఉద్వేగం ఉందో ఏ విధంగా బయట పెట్టగలరు? బయటకు మాట్లాడితే కేసులు, ఎక్కువ మాట్లాడితే అరెస్టులు, మరీ ఎక్కువ మాట్లాడితే బెదిరింపులు. కాబట్టి ఇక్కడ ఓటు ద్వారా 84% మంది ఇక్కడ ఓటు ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆల్కహాలిస్ట్, ఇక్కడ ఇది ఆల్కహాలిస్ట్ అంటే ఇక్కడ మందు తాగేవారు 22% మంది వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపితే 78% మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేశారంటే మద్యపాన నిషేధం చేయకపోగా ఉల్టాగా 100కు 200% రేట్లు పెంచేసి వాటి ధరలు పెంచేసి మందుబాబులకు పట్టపగలే చుక్కలు చూపించే పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూలీ చేసే ఒక వ్యక్తి వెళ్ళి ఆ మద్యం షాపుకు వెళ్ళి వాళ్ళు మద్యం బాటిల్ కొనాలంటే ఒకప్పుడు 70-80 రూపాయలు ఉన్న మద్యం బాటిల్ ఈనాడు 250-270 రూపాయలకు వచ్చేసిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ స్థాయిలో రేట్లు పెరిగిపోయాయి. మద్య నిషేధం పక్కన పెట్టండి, మద్య నిషేధం సంగతి పక్కన పెడితే ఉల్టాగా రేట్లు పెంచి ఈ మందుబాబులకు చుక్కలు చూపించే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కాబట్టి అందరూ మందుబాబులు కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉచితంగా అందరికీ మందు పోసినా కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2024 ఏవైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు మేము తెలపమని చెప్పి ఇక్కడ 22% మంది ఆల్కహాలిస్టులు 22% మద్దతు తెలపడం జరిగింది. 78% మంది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా వర్కింగ్ ఉమెన్, పనిచేసే మహిళలు చాలామందే ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళలు ఈనాడు ముందుంటున్నారు, ఏ రంగంలో చూసినా కూడా. మరి అటువంటి విధంగా వర్కింగ్ ఉమెన్ ఇక్కడ ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇస్తారయ్యా అని చెప్పి అడిగితే 34% మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి 34% మంది మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి. 66% మంది తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు ఇచ్చే పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వస్తుంది. మహిళల్లో కానీ అవ్వ తాత ముసలి ముతక అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా అక్క చెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే అంటారో నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వ తాతలు, నా పిల్లలు, మామయ్య నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారో ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు ఈసారి ఉల్టాగా ఓటు రూపంలో ప్రజలు ఇక్కడ చూపించే పరిస్థితిని నెలకొంది. ఎందుకంటే ఇక్కడ మహిళలు వర్కింగ్ ఉమెన్ కనుక చూస్తే 34% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ తాము మద్దతు తెలుపుతామంటున్నారు. 66% చూస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి. లాస్ట్ అండ్ ఫైనల్గా హౌస్ హోల్డ్ ఉమెన్, ఇంటి పట్టున ఉండే ఆడపడుచులు, వీళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి వీళ్ళు సర్వే తీసుకోవడం జరిగింది. ఇంటి పట్టున ఉండే ఆడవాళ్లను సర్వే చేయగా 45% మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతామంటే 55% మంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే పరిస్థితి. ముఖ్యంగా ఒకటి గమనించాలి, వైఎస్ఆర్సీపీ వల్ల ధీమా ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి అనేది పక్కన పెట్టండి, మేము ప్రతి ఒక్కరికి కూడా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చేసాము, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వెళ్ళిపోయాయి. ఈ సంక్షేమ పథకాలు ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, బయట అభివృద్ధి గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాజధాని గురించి, పరిశ్రమల గురించి ఏం తెలియదు కదా. ఇవేం తెలియదు కాబట్టి మహిళలు బటన్ నొక్కేస్తారులే, వెళ్ళి నేను నొక్కినట్టే మహిళలు కూడా వెళ్ళి బటన్ నొక్కుతారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకో ఏంటంటే వేచి చూస్తూ ఉన్నారు. కానీ మహిళలు చైతన్యవంతులు, ఆ మహిళలు చైతన్యవంతులు కాబట్టే మనం ఇలా తగలబడ్డాం. అదేవిధంగా మహిళలు ఏవైతే తమ ఓటు హక్కును జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు ఏది ఆయన నొక్కాడు కదా అని వీళ్ళు నొక్కే పరిస్థితి లేదు.
ప్రతి ఒక్కరు కూడా చైతన్యమయ్యారు, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. కాబట్టి మే 13న జరిగే ఎలక్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే రిజల్ట్ ఇవ్వబోతున్నారు మహిళలు అని చెప్పి ఇక్కడ ఇది చూస్తే మనకు ముఖ్యంగా ఈ వర్కింగ్ ఉమెన్ కానీ ఈ హౌస్ హోల్డ్ ఉమెన్ ఇంటి పట్టున ఉండే ఆడవాళ్ళు కానీ వీళ్ళిద్దరు ఇచ్చింది ఈ పర్సంటేజ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఫైనల్గా మొత్తంగా చూసుకుంటే విల్ ఓట్ ఫర్ వైసీపీకి ఓటు వేస్తారా అంటే నో అన్న ఆన్సరు బలంగా వినపడింది. ఇక్కడ మనం ఈ ఏవైతే ఈ ఓట్ షేర్ ఉందో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఓట్ షేర్ని బట్టి చూస్తే ప్రతి నియోజకవర్గంలో 100 అన్ని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ, టీచర్స్లో కానీ, ఐటీ ఎంప్లాయీస్లో కానీ, స్టూడెంట్స్లో కానీ, ఫార్మర్స్లో కానీ అన్ని రంగాల్లో అందరినీ, మహిళలని, జెంట్స్ని అందరినీ ఇక్కడ సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి వీళ్ళు మద్దతు తెలపబోతున్నారు అన్నది క్లియర్గా ఇక్కడ అర్థమైంది. రైట్, అయితే ఇది ఓట్ షేర్ ఇచ్చింది ఇక్కడ. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా ఏ నియోజకవర్గంలో చెప్పేశారు 118 నియోజకవర్గాలు వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి వస్తాయని చెప్పేశారు. అచ్చా, అవేముంది పీడిఎఫ్లో మనం కూడా డ్రా చేసి చెప్పేవచ్చు, ఏ నియోజకవర్గం ఏంటి అని చెప్పి తెలియదు కదా అని చెప్పి అనుకునే మేధావులకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే పెయిడ్ బ్యాచ్ మేధావులు ఉంటారో ఆ మేధావులకు ఇక్కడ క్లియర్గా ఏ నియోజకవర్గానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ జిల్లాకు ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయన్నది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనము నియోజకవర్గం వైస్ చూసుకుంటూ వద్దాం. నియోజకవర్గంలో ఎవరికి కూడా ఊహకందని రిజల్ట్స్ ఈసారి రాబోతున్నాయి. ఎందుకంటే సాధారణంగా ఆ గోదావరి జిల్లాలు అటుపక్క ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉంటుంది. ఈ సైడ్ ఏదైతే ఉందో రాయలసీమలో కానీ అదేవిధంగా ఈ చిత్తూరు నెల్లూరులో ఏవైతే ఉన్నాయో ఈసారి వైఎస్ఆర్సీపీకి ప్రభావం లాస్ట్ టైం ఏ విధంగా ఉందో ఈసారి కూడా అదే విధంగా ఉంటుందన్నది వైఎస్ఆర్సీపీ మేధావులు అక్కడ కూర్చొని ఆలోచించే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆలోచించే మేధావులకు అనుకునే సర్వే. కానీ ఇక్కడ పూర్తిగా భిన్నంగా మారబోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్ టైం కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా ప్రజలు అత్యంతగా ఆదరించారు వైఎస్ఆర్సీపీని. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, తండ్రి చనిపోయాడు అన్నాడు, అదేవిధంగా బాబాయ్ గొడ్డలిపోటుకు గురయ్యాడన్నాడు, అదేవిధంగా కోడి కత్తి అన్నాడు. ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి సింపతి మీద ఓట్లు వస్తాయి అని చెప్పి ఆ సింపతి ఏదైతే ఉందో ఒక్క ఛాన్స్ను ప్లస్ సింపతిని అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఓట్లకు వెళ్ళడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానమో లేదా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నమ్మించే ప్రయత్నం చేశాడో కోడి కత్తి అని, అదేవిధంగా బాబాయి గొడ్డలి పొట్టు అని నమ్మించే ప్రయత్నం ఏదైతే చేశాడో ఈ రెండింటికి గాను, ఎందుకంటే ఆంధ్ర ప్రజలు చాలా సెంటిమెంటల్గా ఎక్కువ కనెక్ట్ అవుతారని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ సెంటిమెంట్ వైపుగా తీసుకువెళ్ళి సక్సెస్ అయ్యాడు అని చెప్పి 2019లో మనకు అర్థమవుతుంది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో ఏవైతే అరాచకాలు సృష్టించారో ఈ అరాచకాలను దృష్టిలో పెట్టుకున్న ప్రజలు ఎక్కడ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం చూస్తే ఈ 118 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన గెలుస్తుందని చెప్పి ఐపాక్ సర్వేలో ఏదైతే తెలిపిందో ఆ 118 స్థానాలు ఏవి, అదేవిధంగా 18 స్థానాల్లో టఫ్ ఫైట్ అన్నారు అవి ఏవి, అదేవిధంగా 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు అవి ఏ స్థానాలు అన్నది ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇక్కడ శ్రీకాకుళం అలయన్స్ గెలుస్తుంది. శ్రీకాకుళం స్థానం ఏదైతే ఉందో ఇక్కడ ఆ శ్రీకాకుళం స్థానము అలయన్స్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. ఆముదాల వలస ఏదైతే ఉందో అది కూడా అలయన్స్ గెలుస్తుందని చెప్పింది. టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన అలయన్స్. ఇది పాతపట్నం ఏదైతే ఉందో ఇక్కడ కూడా అలయన్స్ గెలుస్తుందని చెప్పింది. నరసన్నపేట ఏదైతే ఉందో అక్కడ కూడా అలయన్సే గెలుస్తుందని చెప్పి ఐపాక్ టీం చెప్పడం జరిగింది. టెక్కలిలో అలయన్స్, ఇచ్చాపురంలో అలయన్స్, పలాసలో అలయన్స్, రాజాంలో మాత్రం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇక్కడ ఈ సర్వేలో తెలపడం జరిగింది. రైట్, విజయనగరంలో అలయన్స్, బొబ్బిలిలో అలయన్స్, గజపతి నగరంలో
టైట్ ఫైట్ అన్నది ఇక్కడ గజపతి నగరంలో టైట్ ఫైట్ అన్నది ఇక్కడ తెలపడం జరిగింది. అంటే హోరాహోరీగా ఉంటుంది, ఇద్దరికి పోటీ ఎక్కువగా ఉంటుంది, ఆ పోటీలో ఎవరైనా నెగ్గొచ్చు. కాబట్టి ఇక్కడ టైట్ ఫైట్ అని ఇవ్వడం జరిగింది. ఇది చీపురుపల్లెలో అలయన్స్, నెల్లిమర్లలో అలయన్స్, ఎచ్చర్లలో టైట్ ఫైట్ ఇవ్వడం జరిగింది. గాజువాకలో అలయన్స్, అదేవిధంగా విశాఖపట్నం సౌత్లో అలయన్స్, విశాఖపట్నం నార్త్లో అలయన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నం నార్త్లో అలయన్స్, భీమిలిలో అలయన్స్, విశాఖపట్నం ఈస్ట్లో అలయన్స్, విశాఖపట్నం వెస్ట్లో అలయన్స్, ఇది శృంగవరపు కోటలో అలయన్స్, పెందుర్తిలో అలయన్స్, పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ ఏదైతే ఉందో ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుందని కూడా తెలపడం జరిగింది. చోడవరంలో అలయన్స్, నర్సీపట్నంలో అలయన్స్, అనకాపల్లిలో అలయన్స్, మాడుగులలో టైట్ ఫైట్, ఎలమంచిలిలో అలయన్స్, అరకు వ్యాలీ ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అక్కడ వైఎస్ఆర్సీపీ వస్తారని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. పాడేరులో ఎస్టీ రిజర్వ్డ్లో ఇక్కడ టైట్ ఫైట్ ఉంటుందన్నారు. రంపచోడవరంలో ఎస్టీ నియోజకవర్గంలో అలయన్స్, పార్వతీపురం ఎస్సీ బోనెల విజయ్ చంద్ర ఇక్కడ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉమ్మడి కూటమి అభ్యర్థి అలయన్స్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కురుపాం వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది, ఎస్టీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నారు. సాలూరు ఎస్టీ రిజర్వ్డ్ టైట్ ఫైట్ ఉంటుందన్నారు. పాలకొండలో వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా ప్రత్తిపాడులో అలయన్స్, జగ్గంపేటలో అలయన్స్, తునిలో మాత్రం వైఎస్ఆర్సీపీ అన్నారు. పిఠాపురంలో అలయన్స్, కాకినాడ సిటీ అలయన్స్, కాకినాడ రూరల్ అలయన్స్, పెద్దాపురం అలయన్స్, రాజోల్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో వైఎస్ఆర్సీపీ, కొత్తపేటలో అలయన్స్, ముమ్మిడివరం అలయన్స్, రామచంద్రాపురం అలయన్స్, అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ అలయన్స్, పి గన్నవరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి కూడా ఇక్కడ పి గన్నవరం మనకు తెలుసు. మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పి గన్నవరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన అది అక్కడి నుంచి తప్పుకోవడంతో అది జనసేనకు కేటాయించడం జరిగింది. మరి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మండపేటలో అలయన్స్, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ, గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్లో అలయన్స్, రాజానగరంలో అలయన్స్, నిడదవోల్లో అలయన్స్, రాజమండ్రి సిటీ అలయన్స్, రాజమండ్రి రూరల్ టైట్ ఫైట్, కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్లో వైఎస్ఆర్సీపీ, నర్సాపురంలో అలయన్స్, భీమవరంలో అలయన్స్, ఆచంట అలయన్స్, తణుకు అలయన్స్, ఉండి ఎవరైతే మన రాజుగారు ఉన్నారో ఆ రాజుగారికి ఇవ్వడం జరిగింది. RRR రఘురామకృష్ణంరాజు ఉండి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉండిలో అలయన్స్ గెలుస్తుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. తాడేపల్లిగూడెంలో అలయన్స్, పాలకొల్లులో అలయన్స్, చింతలపూడి ఎస్సీ అలయన్స్, నూజివీడ్లో అలయన్స్, దెందులూరులో టైట్ ఫైట్ ఉంటుందన్నారు. కైకలూరులో అలయన్స్, పోలవరంలో ఎస్టీ రిజర్వ్డ్లో అలయన్స్, ఏలూరు అలయన్స్, ఉంగుటూరు అలయన్స్, పామర్రులో ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, అవనిగడ్డలో అలయన్స్, మచిలీపట్నంలో అలయన్స్, పెడన అలయన్స్, గుడివాడలో టైట్ ఫైట్, కొడాలి నాని ఎవరైతే ఉన్నారో గుడివాడలో టైట్ ఫైట్ ఉంటుందన్నారు. గన్నవరంలో అలయన్స్, పెనమలూరులో అలయన్స్, నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ ఏదైతే ఉందో అలయన్స్, తిరువూరులో ఎస్సీ రిజర్వ్డ్ అలయన్స్, విజయవాడ ఈస్ట్లో అలయన్స్, విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ అలయన్స్, జగ్గయ్యపేట అలయన్స్, మైలవరం అలయన్స్, ఇక్కడ తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అన్నారు. ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్డ్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ అన్నారు. ప్రత్తిపాడులో రామాంజనేయులు ఉన్నారు, బుర్రా రామాంజనేయులు, ఆయన మాజీ ఐఏఎస్ అధికారి. కానీ ఇక్కడ టీడీపీ తరపున, కూటమి తరపున ఆయన ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎస్సీ రిజర్వ్డ్ కింద ఆయన గెలుస్తారని చెప్పడం జరుగుతుంది. ఆ తెనాలిలో టైట్ ఫైట్ అన్నారు. నాదెండ్ల మనోహర్ ఉన్నారు అక్కడ ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన తరపు నుంచి నాదెండ్ల మనోహర్ ఉన్నారు టైట్ ఫైట్లో. పొన్నూరులో అలయన్స్, గుంటూరు వెస్ట్లో టైట్ ఫైట్ అన్నారు. గుంటూరు వెస్ట్ ఇక్కడ గల్లా మాధవి, అదేవిధంగా విడుదల రజనీ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అది టైట్ ఫైట్ అంటున్నారు. మరి
మంగళగిరిలో అలయన్స్, గుంటూరు ఈస్ట్ ఎవరైతే మొహమ్మద్ నసీర్ తెలుగుదేశం పార్టీ కూటమి తరపున మొహమ్మద్ నసీర్ ఉన్నారు. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి నూరి ఫాతిమా, ముస్తఫా కూతురు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు 2 సార్లు ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా ఇక్కడ ఆపోజిట్లో మొహమ్మద్ నసీర్ కున్నారు. ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పెదకూరపాడు అలయన్స్, వినుకొండ అలయన్స్, సత్తెనపల్లి అలయన్స్, గురజాల అలయన్స్, చిలకలూరుపేట అలయన్స్, నర్సారావుపేట అలయన్స్, మాచర్ల వైఎస్ఆర్సీపీ, రేపల్లె అలయన్స్, బాపట్ల బాపట్లలో టైట్ ఫైట్ అంటున్నారు. వేమూరు ఎస్సీ రిజర్వ్డ్లో అలయన్స్, సంతనూతలపాడులో అలయన్స్, అద్దంకిలో అలయన్స్, పర్చూరు అలయన్స్, చీరాల టైట్ ఫైట్, దర్శి టైట్ ఫైట్, ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, గిద్దలూరు అలయన్స్, ఒంగోలు అలయన్స్, కొండేపి ఎస్సీ అలయన్స్, కనిగిరి అలయన్స్, మార్కాపురం అలయన్స్, కందుకూరు అలయన్స్, కావలిలో చేతులెత్తేసిన కావ్యకృష్ణారెడ్డి. ఎందుకంటే ఇక్కడ ఒక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ తరపున ఉంటే అతను 2 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు 3వసారి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అతనికి ఆపోజిట్గా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కావ్యకృష్ణారెడ్డి ఉన్నారు. కావ్యకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చిన వెంటనే ఆయన గ్రాఫ్ ఓ స్థాయిలో ఉండింది. కానీ అతను మేనేజ్మెంట్ చేసుకోవడంలో ఎక్కడ విఫలమయ్యారో కానీ అతని గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందని చెప్పాలి. ఇక్కడ కావలి చూస్తే కనుక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ అని. కోవూరు అలయన్స్, కోవూరు ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. అయితే ఇక్కడ అలయన్స్ అని చెప్పేయడం జరిగింది. నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ కూటమి తరపున నారాయణ ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఖలీల్ అహ్మద్ ఉన్నారు. మరి ఇక్కడ క్లియర్గా చెప్పడం ఏంటంటే నెల్లూరు సిటీ అలయన్స్ కైవసం చేసుకోబోతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెల్లూరు రూరల్ చూస్తే కనుక అలయన్స్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరపున ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగారు. మరి ఇక్కడ ఆపోజిట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత ఎంపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రూరల్ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా. కానీ ఇక్కడ అలయన్స్ నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఉదయగిరి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ ఇక్కడ వచ్చిన పరిస్థితి. ఉదయగిరిలో కాకర్ల సురేష్ ఉన్నారు. అదేవిధంగా ఆపోజిట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. కాకర్ల సురేష్ గ్రాఫ్ కూడా మొదట్లో ఓ స్థాయిలో ఉండేది. ఆ తర్వాత కాకర్ల సురేష్ గ్రాఫ్ కూడా క్రమేణా తగ్గుతూ వస్తుంది. మరి ఎందుకో ఆయన లోకేష్కు కూడా అత్యంత సన్నిహితుడు అని చెప్పి కూడా టాక్ ఉంది. అదేవిధంగా అక్కడ గతంలో చూస్తే కనుక టికెట్ బొల్లేని రామారావుకు కాకుండా కాకర్ల సురేష్కి ఇవ్వడం పట్ల కూడా ఆయన కొంతమేర అసంతృప్తి చెందడం, అదేవిధంగా ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయడం, ఆయన అందుకు సంఘీభావం తెలపడం. ఇప్పుడు చూస్తే కనుక ఉదయగిరిలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవబోతుందని చెప్పి కూడా ఈ సర్వేలో ఐపాక్ సర్వే ఏదైతే ఉందో దాంట్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆత్మకూరు అలయన్స్, రామనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం, మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉండడంతో ఇక్కడ ఆత్మకూరు అలయన్స్కే దక్కబోతుందని చెప్పి కూడా తెలపడం జరిగింది. సర్వేపల్లి చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని చెప్పి కూడా ఈ సర్వే చెప్పబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 3వసారి ఇది వాళ్ళిద్దరు ప్రత్యర్థులు ఇక్కడ బరిలోకి దిగి వాళ్ళు ఫైట్ చేయడం 3వసారి. కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎలాగైనా సరే అధికారం దక్కించుకోవాలని చెప్పి ఆయన గట్టి పట్టుదలతో ఉంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం నేను హ్యాట్రిక్ వైపు వెళ్తున్నాను, జస్ట్ మెజారిటీ పైన నా దృష్టి ఉంది, కానీ ఇక్కడ నేను అసలు ఆయనను అభ్యర్థిగానే పరిగణించట్లేదు అని చెప్పి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పే పరిస్థితి. మరి ఇక్కడ రిజల్ట్ చూస్తే కనుక సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ ఏదైతే ఉందో అలయన్స్ అని చెప్పడం జరిగింది. శ్రీకాళహస్తి అలయన్స్, సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, వెంకటగిరిలో అలయన్స్,
తిరుపతిలో వైఎస్ఆర్సీపీ, సత్యవేడులో వైఎస్ఆర్సీపీ ఎస్సీ రిజర్వ్డ్, కుప్పంలో అలయన్స్, పలమనేరులో అలయన్స్, చంద్రగిరిలో అలయన్స్, జీడీ నెల్లూరు ఏదైతే ఉందో టైట్ ఫైట్ ఉంటుందన్నారు. నగరిలో రోజా నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ అలయన్స్ గెలవబోతుంది, అలయన్స్ అభ్యర్థి గెలవబోతున్నారు. పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ, చిత్తూరులో అలయన్స్, మదనపల్లి అలయన్స్, పుంగనూరులో వైఎస్ఆర్సీపీ, పీలేరులో అలయన్స్, తంబలపల్లెలో అలయన్స్, రాజాంపేటలో వైఎస్ఆర్సీపీ, కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ అలయన్స్, రాయచోటి వైఎస్ఆర్సీపీ, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ, బద్వేల్ ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, పులివెందుల వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కమలాపురంలో అలయన్స్, మైదుకూరులో అలయన్స్, ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ, కోడుమూరు ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, ఆదోని టైట్ ఫైట్. ఇక్కడ ఇన్ని బ్లూ కలర్లో ఉండడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఏదైతే సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా ఏదైతే ఉందో ఆ సొంత జిల్లాలో ఆల్మోస్ట్ మొత్తం లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో మొత్తం వైఎస్ఆర్సీపీ గెలిచిన పరిస్థితుల్లో ఆల్మోస్ట్ దాదాపు వరకు వైఎస్ఆర్సీపీ గెలిచిన పరిస్థితుల్లో ఈసారి సొంత జిల్లాలోనే పరాభవం ఎదురయ్యే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. సొంత జిల్లాలోనే ఎదురుగాలులు వీస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. సొంత జిల్లాలోనే ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఉంది. కాబట్టి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అక్కడక్కడ ఆల్మోస్ట్ అలయన్స్ చాలా వరకు ఉన్న పరిస్థితి. మనం నెల్లూరు కూడా అదే. కడప జిల్లా తర్వాత అత్యంతగా ఎక్కువగా ఆదరించే ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఉన్నారయ్యా అంటే నెల్లూరు జిల్లాలో ఉన్నారని చెప్పవచ్చు. మరి అటువంటి నెల్లూరు జిల్లాలో 2-3 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కు గాను 2-3 తప్ప ఆల్మోస్ట్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కర్నూలుకు వస్తే వైఎస్ఆర్సీపీ కర్నూలులో ఎవరైతే ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారో ఆయన ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే టీజీ భరత్కి ఇచ్చారు. అక్కడ టీజీ వెంకటేష్ మాజీ ఎంపీ వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో టీజీ భరత్కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి తరపున. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున మాజీ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారో ఆయనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకి ఇక్కడ పాజిటివ్గా వైఎస్ఆర్సీపీకి గాలులు వీస్తున్నాయి. మంత్రాలయం అలయన్స్, ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ, పత్తికొండలో అలయన్స్, ఆలూరు టైట్ ఫైట్, నందికొట్కూరు ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లెలో అలయన్స్, ఆళ్లగడ్డలో టైట్ ఫైట్, నంద్యాల వైఎస్ఆర్సీపీ, పాణ్యం అలయన్స్, ధోన్ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి అలయన్స్, హిందూపూర్ అలయన్స్, ధర్మవరం అలయన్స్, పెనుకొండ అలయన్స్, మడకసిర వైఎస్ఆర్సీపీ, రాప్తాడు అలయన్స్, కదిరి అలయన్స్, సింగనమల వైఎస్ఆర్సీపీ, తాడిపత్రి అలయన్స్, అనంతపూర్ అర్బన్ అలయన్స్, గుంతకల్ అలయన్స్, ఉరవకొండ అలయన్స్, కళ్యాణదుర్గ అలయన్స్, రాయదుర్గ్ అలయన్స్. అయిపోయి 118 సీట్లు ఇక్కడ కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్పి కూడా క్లియర్గా ఐపాక్ సర్వే తెలపడం జరిగింది. ఓన్లీ 39 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. టైట్ ఫైట్లో 18 స్థానాలు ఉంటాయి. ఈ 18 స్థానాలు ఒకవేళ మొత్తం స్థానాలు కూడా ఇటు కాక అటు పడినా వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒకవేళ కూటమికి ఈ 18 స్థానాలు వెళ్ళినా సరే ఒకవేళ వెళ్తే వాళ్ళు ఆల్రెడీ అధికారం చేపట్టే దిశగా ఉన్నారు. ప్లస్ ఇవి యాడ్ అవుతాయే కానీ నష్టమైతే లేదు అన్న విషయము ఇక్కడ క్లియర్గా తేట తెల్లమవుతుంది. కాబట్టి ఈ సర్వేలు ఏం చెప్పినా కూడా రాష్ట్రం అంతటా కూడా ఈ పసుపు గాలులు వీస్తున్నాయని చెప్పి కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిజాం.